ఆ పాటలు ఈనాటికి ప్రజల మధ్య పాడుతుంటే ప్రభువు వారికి ఆదరణ కలిగిస్తున్నాడు. అంత మంచి పాటలు రచించిన దైవజనులు ఏఆర్ స్టీవెన్సన్ అయ్య గారిని బట్టి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించారు. ఇక సేవ చేయలేని పరిస్థితి, ఏమీ అర్థం కాని పరిస్థితి, సేవలో కుంటుపడిపోయిందని, పతనమైపోయిందని, పాడైపోయిందన్న మాటలు విని ఏమీ చేయలేని స్థితిలో ఇక చావే శరం అనుకున్న గడియలు నాకు తెలుసు. ఇక చనిపోవాలని అనుకున్న కోరికలు, ఆశలు నాలోకి వచ్చాయి. వద్దనుకుంటున్న బ్రతుకుని నాకు ఇవ్వగలిగితే, పాడైపోయింది అనుకున్న నీ బ్రతుకు నాకు ఇవ్వగలిగితే, నీ నోట పాట పెట్టి ప్రజలకు దీవెనకరంగా మారుస్తానని ఆ రోజు ప్రభు వాగ్దానం ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. ఈ రోజు వరకు నమ్మకంగా నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా తన ఆత్మను తన ప్రజల మధ్య ఉంచి ఆత్మరూపిగా దిగి వచ్చి దర్శించి పాడైన దేహాలను, పాడైన కుటుంబాలను, పాడైన జీవితాలను ఉద్ధరించేవాడుగా నా దేవుడు ప్రత్యక్షమవు.